Hello, my name is Dr. Mamata. I am a consultant obstetrician and gynecologist at Renova Hospital, Kompalli. Now we are going to talk about VBAC. What is VBAC? Vaginal birth after cesarean section. ఒకసారి cesarean section అయితే తర్వాత అవన్నీ cesarean సెక్షనే చేసుకోవాలా అంటే అలా ఏమీ ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ సిజేరియన్ డెలివరీ ఎందుకు చేశారు, ఎన్ని వీక్స్లో చేశారు, పోస్ట్ సిజేరియన్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి ఈ ప్రెగ్నెన్సీలో మీకు నార్మల్కి ట్రై చేయొచ్చా లేదా అనేది డిసైడ్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద ఏ కండిషన్స్లో మనం ట్రయల్ ఆఫ్ లేబర్ ఇవ్వచ్చు ప్రీవియస్ సెక్షన్లో అంటే వాళ్ళకి ఎలాంటి మెడికల్ కండిషన్స్ ఉండకూడదు. అంటే ఈ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్ లాంటివి ఉండకూడదు. మినిమం ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ మినిమం 18 months ఉండాలి. బెటర్ ఇఫ్ ఇట్ ఈస్ 2 to 3 years. దాంతోపాటు వాళ్ళ పెల్విస్ అడిక్వేట్గా ఉండాలి. ప్లాసెంటా పైనకే ఉండాలి, ప్లాసెంటా కింద ఉండకూడదు. అట్ ద సేమ్ టైం బేబీ గ్రోత్ కూడా యావరేజ్ వెయిట్లో ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ బేబీ గ్రోత్ ఎక్కువగా ఉన్న, వెయిట్ ఎక్కువగా ఉన్న, ఛాన్సెస్ ఆఫ్ స్కార్ రప్చర్ విల్ బీ మోర్. ఎట్ ద సేమ్ టైం అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా నార్మల్లో ఉండాలి, సిటీజీ కూడా నార్మల్లో ఉండాలి. ఎలాంటి వాళ్ళకి ఈ ట్రయల్ ఆఫ్ లేబర్ని సజెస్ట్ చేయొచ్చు అనేది చూసుకున్నాం. ఏ టర్మ్ ఇన్ జనరల్గా న్యాచురల్గా స్పాంటేనియస్గా లేబర్ పెయిన్స్ వస్తే ఛాన్సెస్ ఆఫ్ వీబ్యాక్ విల్ బీ మోర్. లేదు వాళ్ళలో ఇండ్యూస్ చేసి చేయాల్సి వస్తుంది అని అంటే ఇట్ విల్ బి లెస్. ఏం కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని అంటే ట్రయల్ ఆఫ్ లేబర్ చేసే అప్పుడు ఏదైతే ప్రీవియస్ సిజేరియన్ స్కార్ ఉంటుందో అది రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అందుకని దీనికి రికమెండబులా కాదా అనేది చూసుకొని చేస్తాము. ఎలాంటి సిచ్యుయేషన్స్, ఎలాంటి హాస్పిటల్స్లలో ఇది చేయాలి అని అంటే ఎక్కడైతే 24/7 ఓటీ అవైలబుల్ ఉంటుంది, అనస్థెటిస్ట్ అవైలబుల్ ఉంటారు, బ్లడ్ బ్యాంక్ అవైలబుల్ ఉంటుంది, ఎక్కడైతే కంటిన్యూస్గా ఫీటల్ హార్ట్ రేట్ని మనం మానిటర్ చేయగలుగుతున్నాము, ఆబ్స్టేషన్ 24/7 అవైలబుల్ ఉండగలుగుతుందో అలాంటి ప్లేసెస్లోనే వీబ్యాక్ ట్రయల్ ఆఫ్ లేబర్ ఆఫ్టర్ సిజేరియన్ డెలివరీ సజెస్ట్ చేస్తాము.